హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ జోడి. విజయవాడలోని ఇంద్రకీలాద్రి కంటే ముందు అమ్మవారు స్వయంభుగా వెలిసిన ప్రదేశమే మొగల్రాజపురంలోని దానకొండ క్షేత్రం. మీకు ఈ వీడియోలో ఆ క్షేత్రానికి సంబంధించిన వివరాలు, అక్కడికి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి చెప్తాను. విజయవాడ మొగల్రాజపురంలోని బోయపాటి మాధవరావు గారి వీధి చివరిదాకా వెళ్తే దనకొండ ఎక్కే మార్గం దగ్గరికి చేరుకుంటాం. రోడ్డు చిన్నది అవ్వటం వల్ల కార్ పార్కింగ్కి ఇబ్బంది పడతారు. కార్లు ఇక్కడ వరకు వస్తాయి. మనం అదిగో అక్కడ కనిపిస్తున్న కొండ మీదకి మెట్ల మార్గంగా వెళ్ళాలి. బైకులు కూడా కొంత దూరం వరకే వస్తాయి. అక్కడి నుంచి నడిచి వెళ్ళవలసిందే. కొండ ఎక్కే మార్గం అంతా స్థానికులు ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటారు. దసరా నవరాత్రుల సందర్భంగా స్థానికులందరూ ఇక్కడ మెట్లని చక్కగా అలంకరిస్తున్నారు. ఈ కొండ మీద నివసించే వారందరూ అమ్మవారిని తమ ఎల్వయల్పుగా పూజిస్తారు. ముందుగా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. ఆలయ చరిత్ర ప్రకారం ఇంద్రకీలాద్రి కొండపైన శ్రీ కనకదుర్గ అమ్మవారు వెలయటానికి ముందే ఇక్కడ అమ్మవారు ఉన్నట్టు కొన్ని గాథలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఒక గొల్లవాడు మేకలు, గొర్రెలు తోలుకొని ఆ కొండ ప్రాంతానికి వెళ్ళేవాడంట. అయితే ఒకరోజు అతనికి కొంత దూరంలో గజ్జల చప్పుడు వినిపించింది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అని కొండ పరిసర ప్రాంతాల్లో వెతకగా అమ్మవారు ఒక సాధారణ స్త్రీ రూపంలో అతనికి కనిపించిందంట. దగ్గరకు పిలిచి, నీకు 3 బస్తాలు బంగారం ఇస్తున్నాను, ఇవి తీసుకొని వెళ్ళిపో, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకు అని అమ్మవారు ఆజ్ఞాపించింది. అలాగే అని బంగారం తీసుకున్న గొల్లవాడు వెళ్తూ వెళ్తూ 3వ వంపు దగ్గరికి వచ్చి తొంగి చూడగా వెంటనే అమ్మవారు అదృశ్యమైపోయిందని అక్కడ చెప్తుంటారు. ఆనాటి నుండి ఆ కొండను దనకొండ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. దాదాపు 200 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారికి పూజలు జరుగుతూ ఉన్నాయని స్థానికులు అనుకుంటూ ఉంటారండి. ఇక్కడ వెలిసిన అమ్మవారు శ్రీచక్ర రూపంలో ఉంటుంది. శ్రీచక్రంలోనే కళ్ళు, పాదాలు కనబడతాయి. ఆ రోజుల్లో ఎటువంటి దారి లేని దనకొండ క్షేత్రం వెళ్ళాలి అంటే చెట్లు, చేమలు పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళేవారంట. ఆ సమయంలో దసరా నవరాత్రుల్లో మాత్రమే ఇక్కడ పూజలు జరిగాయంట. ఇప్పుడు ప్రతిరోజు గుడి తెరవబడే ఉంటుంది. అప్పట్లో మాత్రం దసరా నవరాత్రుల్లో మాత్రమే ఓపెన్ చేసేవాళ్ళంట. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికి కూడా అప్పుడప్పుడు అమ్మవారి గజ్జల శబ్దం వినిపిస్తూ ఉంటుందని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. 1987లో ఈ కొండపైకి దారిని ఏర్పాటు చేశారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళే ఈ దారి 9 మలుపులతో కూడి ఉంటుంది. 8 మలుపులు దాటి 9వ మలుపు దగ్గర తిరగగానే అమ్మవారు మనకి దర్శనమిస్తారు. దుష్టశక్తులను చీల్చి చెండాడే ఈ తల్లిని కొలిచిన వారి ఇంట కష్టాలు ఉండవని చెబుతూ ఉంటారు. 3వ వంపు దగ్గర అమ్మవారిని తిరిగి చూసినప్పుడు ఆ గొల్లవాడు ఇక్కడే శిలైపోయాడని కూడా చెప్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో ఒకరోజు మాత్రం తప్పకుండా మేమిద్దరం ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తాం అమ్మవారిని. ఇక్కడ అమ్మవారు శ్రీచక్ర రూపంలో ఉంటుందని చెప్పుకున్నాం కదా, అందుకని ఇక్కడ స్థానికులు అందరూ కలిసి 1992లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వీడియో చివరి వరకు చూస్తే అమ్మవారి విగ్రహం మీకు కనపడుతుంది. 9వ మలుపు తిరగగానే అమ్మవారి కంటే ముందు ఆంజనేయ స్వామి మనకి దర్శనం ఇస్తారు. కొండ పైకి ఎక్కాక సిటీ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అదండి బెజవాడ మొగల్రాజపురం దనకొండ అమ్మవారి విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మీరు కూడా అమ్మవారిని దర్శించుకొని నవరాత్రులు బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.